सबको नमस्कार। నేను ఆశాదేవి కవిత శీర్షిక శోభాకృత పాత సంవత్సరానికి వేడుకోలు, కొత్త క్రోధినామ సంవత్సరానికి స్వాగతాలు. కష్ట సుఖాల కలయిక ఈ మనిషి జీవితం, కలిమి కలిగినప్పుడు పొంగిపోనివాడు లేమిలో కృంగిపోడు. నేను ఆశాజీవిని, రేపటి ఉదయానికై వేచి ఉంటానని. నేను బ్రతుకు పోరాటవాదిని, రేపటి కిరణానికి వెలుగునవుతానని. నిన్నటి కలకు రూపము నేను అవుతానని. బ్రతుకు బండిలో ఆశల పువ్వులతో వస్తున్న మోసుకొని, బ్రతుకు ఆటుపోటులో ఎన్ని దెబ్బలు తిన్నాను. సుడిగాలిలో చిక్కుకొని సముద్రపు అలలకు ఎదురీదినాను. కష్టాల కడలిలో పండిపోయినాను. అయినా నేను ఆశాజీవిని, నేను బ్రతుకు పోరాటవాదిని. రేపటి ఉదయానికై వేచి ఉంటానని. సుఖమంటే ఏమిటో తెలియని బ్రతుకు నాది, గతమంత ఒక అనుభవము నాది. చేదు తీపి కలిపితే కష్టం సుఖము తెలిస్తేనే ఈ మనిషి విలువ తెలుస్తుంది, అనుభవము వస్తుంది. కష్టాల కొలిమిలో కాలితేనే ధైర్యము వస్తుంది. సమ్మెట దెబ్బలు తింటేనేగా పదను తేలి వస్తువు వజ్రముగా మారుతుంది. చేదు నిజాలు నీ జీవితం అనే పుస్తకములో పేజీలుగా మలుచుకోవాలి. ఒక్కొక్క అనుభవాలే నీ జీవితం అనే పుస్తకములో లిఖించాలి. రేపటి నీ భవిష్యత్తు పునాదిగా వేయాలి. అయినా నేను ఆశాజీవిని, రేపటి ఉదయానికై వేచి ఉంటానని. నేను పోరాటవాదిని. ధన్యవాదాలు నరసింహ గారు. ఆ తర్వాత శ్రీమతి వల్లాల విజయలక్ష్మి గారు వారి కవితను ఆహ్వానిస్తున్నాం. తర్వాత మిరియాల లలిత గారు సిద్ధంగా ఉండాలి. వేదికను అలంకరించిన పెద్దలందరికీ శిరస్సు నుంచి నమస్కరిస్తూ, సహృదయ సాహితీ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం. ముందుగా శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది పురస్కారాలకు, సాహితీ పురస్కారానికి నన్ను కూడా ఎంపిక చేసినటువంటి పెద్దలందరికీ, ముఖ్యంగా కోరెడ్డి రంగన్న సార్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, ప్రస్తుతం నా కవిత శీర్షిక నువ్వుంటే చాలు. శీర్షిక చూసి ఏదో అనుకోకండి సార్, మధ్యలో నుంచి కొంచెం వేరే సాగుతుంది. శీర్షిక నువ్వుంటే చాలు. నువ్వు నాతో ఉంటే చాలు, నేను అదృష్టవంతురాలను. నువ్వు నాలో ఉంటే చాలు, నేను కోరను మరే వరాలను. నువ్వు నా జత లేక నేను సంతోషంగా ఉండలేను. నువ్వు నాకు దూరమైతే నా మిగతా శక్తులు బలహీనమే. మగువలు కోరే మహాబలమా, మగాళ్ళు కోరే మహాభాగ్యమా, చిన్నారులలో చైతన్య కారణమా, పెద్ద పిన్నల నెచ్చలివై కావుమా. ఏమి ఉన్నా లేకున్నా, ఎవరెంత దూరాలున్నా, నువ్వుంటే చాలదా మిత్రమా. నన్ను వీడకు ఉత్సాహ కారణమా, నన్ను నడిపించు జీవ ఇంధనమా. వందనమిదే ఆరోగ్యమా నా భాగ్యమా. ఈరోజు వరల్డ్ హెల్త్ డే అండి, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. అందుకని ఒకసారి మనందరికీ మనం కోరుకునేటటువంటి మహాభాగ్యమైనటువంటి ఆరోగ్యము, ఒకసారి ఆరోగ్యం దెబ్బతిన్న తర్వాత తండ్రిలో తెలుస్తుంది. కాబట్టి అందరూ మంచి అలవాటుతో మంచి ఆరోగ్యాన్ని పొందాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ మేడం. ఎస్ఎస్సి స్పాట్ నుంచి కవితా స్పాట్ ఇచ్చేసినటువంటి కవులకు స్వాగతం, సుస్వాగతం. ఇప్పుడు మిరియాల లలిత గారు తమ కవితను వినిపిస్తారు. సభా సరస్వతికి నమస్కారం. నా పేరు మిరియాల లలిత. నేను క్రోధినామ ఉగాది సంవత్సరానికి అందరికీ కూడా శుభకామనలు తెలియజేసుకుంటున్నాను. నా శీర్షిక క్రోధినామ
ఉగాది కోట్లాది పసిడి జీవితాలకు ఆదర్శమిది. నమస్తేస్తు ఉగాది, నమస్తేస్తు క్రోధినామ ఉగాది. ఉగాది పర్వదినాన పరిచయమైన మిత్రమా, ఓ క్రోధినామ సంవత్సరమా. యుగాదికి ఆది ఉగాది, నీ రాకతో మాలో రెట్టింపయ్యింది ఆశయాల సాధనకు పునాది. నీ రాకతో మాలో రెట్టింపయ్యింది ఆశయాల సాధనకు పునాది. ఆలోచనలకు పదును పెట్టే సమయమిది. ఆత్మస్థైర్యంతో ప్రగతి ప్రధాన అడుగుడు తరుణమిది. క్రోధినామ ఉగాది కోట్లాది పసిడి జీవితాలకు ఆదర్శమిది. అమ్మల గన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మకు నిలయమిది. అన్నపూర్ణాదేవికి ఆలవాలమైన భారతదేశమిది. అమృతమూర్తులు ఆవాసమయ్యున్న అఖిల జగమిది. సాంప్రదాయాలకు సంస్కృతికి నిలువైనది. క్రోధినామ ఉగాది కోట్లాది పసిడి జీవితాలకు ఆదర్శమిది. పండుగలు జాతరలు పచ్చని తోరణాల కాలవాలమిది. పెండ్లిళ్ళు పేరంటాలు పచ్చని జీవితాలకు మంగళకరమిది. విజయోత్సాహాల పరంపరలు స్వర్ణ పథకాల పంటలు పండు ముహూర్తమిది. ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు సిరులు వసంతాలు కురియు ప్రవాహమిది. ఓ క్రోధినామ ఉగాది కోట్లాది పసిడి జీవితాలకు ఆదర్శమిది. నీ రాక అఖిలాండ కోటి బ్రహ్మాండ జనులకు శుభప్రదమైనది. నీ రాక అఖిలాండ కోటి బ్రహ్మాండ జనులకు శుభప్రదమైనది. అందుకొనుమా ఓ క్రోధినామ సంవత్సరమా నా మిత్రమా. అందుకొనుమా ఓ క్రోధినామ సంవత్సరమా నా మిత్రమా. మా అందరి అభినందనల ఆనందాల అనురాగాల చందన చర్చిత వందనమిది. సర్వే జన సుఖినో భవంతు. సర్వే జన సుఖినో భవంతు. సమస్త సన్మంగళాన్ని భవంతు. థ్యాంక్ యూ అండ్ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. చాలా శ్రమ తీసుకొని ఇచ్చేసి కవిత జరిగినందుకు మిరియాల లలిత గారికి. ఆ తర్వాత గడ్డం సులోచన గారు కొన్ని నాణీలు వినిపిస్తారు. వారిని ఆహ్వానిస్తారు. నాణీలా వచ్చిన కవిత. శ్రీ సరస్వతీ దేవి నమః. ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు. నేను 2 కవితలు తెచ్చుకున్నాను. ఒక ఉగాది కవిత, ఒక మామూలు కవిత. అయితే ఇక్కడ ఉగాది పోయిలు తక్కువగానే ఉన్నాయి కాబట్టి ఉగాది కవితనే చదువుతాను. ఉగాది కవిత శీర్షిక ఉగాది. చైత్రమాసారంభం అప్పుడే వచ్చింది ఆత్మీయ ఉగాది. క్రొత్త క్రోధి నామ వత్సరం ఇప్పుడే పయనమై వెళుతుంది. పరిచయమైన ప్రియ శోభకృతి నామ వత్సరం. వెళ్ళే ప్రతి ఉగాది ఒక కవితా సంపుటి. వచ్చే ప్రతి ఉగాది ఓ రసభావ ప్రవాహి. వెళ్ళే ప్రతి ఉగాది ఒక కవితా సంపుటి. వచ్చే ప్రతి ఉగాది ఓ రసభావ ప్రవాహి. ఎంత గొప్పది ఉగాది, ఎంత గొప్పది ఉగాది. ప్రకృతి పచ్చని చీరను సింగారించుకొని పూల నవ్వులతో పసిడి పిందెల కాయలతో వర్ణాల సొంపులతో కమ్మదనమంతా నింపుకొని మన కోసం వస్తుంది. కోయిల గానాలు, తుమ్మెదల జుంకారాలు, మనోల్లాసం, నయనానందం ఎప్పటికప్పుడు జీవితాన్ని కొత్తగా జీవించడం నేర్పుతుంది. ఎంత దయగలది ఉగాది, ఎంత దయగలది ఉగాది. వేప పూల చేదు, చెరుకు తీపి మురిపం, వగరు పిందెల మామిడి, చింత పులుపుల ఊరింత, ఉప్పు కారాలు, షడ్రుచుల మేళవింపు మన కోసం తెస్తుంది. అమృతమయం, ఆరోగ్యప్రదం. షడ్రుచుల తత్వం బోధపడితే జీవిత సత్యం బోధపడుతుంది. షడ్రుచుల తత్వం బోధపడితే జీవిత తత్వము బోధపడుతుంది. మానవతా రుచిని పంచుకోవాలి, పెంచుకోవాలి. మానవతా రుచిని పంచుకోవాలి, పెంచుకోవాలి. పంచాంగ శ్రవణము వినాలి.
అనుకూలతలే గుర్తుంచుకోవాలి సుమా. అన్నట్టు చెప్పనే లేదు కదూ అవినీతి పరులు, దుర్మార్గులు, సోమరిపోతులు, బాధ్యతారహితులు వీరిపై తప్పక చూపిస్తుందట క్రోధీనామ వత్సరం క్రోధాన్ని. ఓ కొత్త తెలుగు వత్సరమా, నీకిదే మా స్వాగతాంజలి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం. చక్కటి ఉగాది కవితను వినిపించారు. ఆ తర్వాత బండ జయంగిరి గారు వారిని ఆహ్వానిస్తున్నాం. ఆ తర్వాత చెకిలం సురేందర్ గారు సిద్ధంగా ఉండాలి. ఇప్పుడే వచ్చినటువంటి ఎస్ఎస్సి స్మార్ట్ టీచర్స్ కూడా కవితలతో సిద్ధంగా ఉన్నారని భావిస్తూ ఉన్నాం. త్వర పురాణ గారు సిద్ధమేనా? అందరికీ క్రోధిన వంతుల శుభాకాంక్షలు. నా కవిత శీర్షిక అమ్మటాళ్ళ. అమ్మెందుకో సూర్యుడి కంటే ముందే ఉదయిస్తుంది. అమ్మ చేతిలోని చీపురుతో వాకిలి ముఖం తోడుస్తుంటే కిర్రుమనే సంగీత స్వరం మీద మూగబోయింది. అమ్మ చేతిలోని చీపురుతో వాకిలి ముఖం తోడుస్తుంటే కిర్రుమనే సంగీత స్వరం మీద మూగబోయింది. చెమట చుక్కల కల్లాపిని జల్లి వాకిలికి క్రిమికీటకాల సంహరించే సంగ్రామ యుద్ధం నేర్పించే పిడికిలినిస్తుంది. సాకలి లచ్చక్క పుట్టమన్నుతో చేసిన పొయ్యి ఎర్రమన్నుతో అలికి ముగ్గు చుక్కలు పెడితేనే పొయ్యి మండేది. ఊది ఊది అమ్మ ఊపిరితిత్తులు ఎంత పొగజూరినాయో పిల్లల ఆకలి కడుపులు నింపడానికి. అమ్మటల్లా అయ్యింది లే బిడ్డ అని పిలిచిన పిలుపుకు కళ్ళొచ్చి ఏడుస్తుంటే అమ్మ కడుపులో నుంచి వచ్చి తెరిచిన కళ్ళు యాపగోళీలు వేసి తెప్పించిన కళ్ళు. అందుకేనేమో ఈ సమాజాన్ని సూక్ష్మంగా పరిశీలించి ఈ కవిత్వాన్ని రాయగలుగుతున్నాను. ఈ అమ్మటాలకు అద్దం పడుతున్నాను. జంగిరి గారికి ధన్యవాదాలు. ఆ తర్వాత చెకిలం సురేంద్రరావు గారు తమ కవితను చూపిస్తారు. ఎక్కువ మాట్లాడకండి. నా శీర్షిక క్రోధిమా నీకు స్వాగతం. ఓ క్రోధిమా నీకు స్వాగతం సుస్వాగతం. నీకు నా సూచన. నిప్పు కణికలను మోస్తున్న మొగ్గలు అక్షర సుమాలై పూయాలి. దుఃఖ నదిలో ఈదుతున్న వృక్షం రేపటి ఊపిరై బలంగా నాటుకోవాలి. బిందులతో గడ్డకట్టిన ప్రమాణాలు ఆశల గమ్యాలు చేరాలి. ఆకలి రాగం పలికే పేగుల తీగలకు ఆహార భద్రత కల్పించాలి. ఆరుగాలం కష్టపడి సాగు చేసే రైతన్నలకు కాలం కలిసి వచ్చి వారి కళ్ళల్లో ఆనందం వెల్లువిరియాలి. మచ్చలేని ప్రజాప్రతినిధుల పాలనలో ప్రజాస్వామ్యం బతకాలి. ఏ బుర్రను స్కాన్ చేసినా మచ్చలేని రిపోర్ట్ రావాలి. ఓ క్రోధిమా నీకు క్రోధంతో మనుషుల మర్మం మార్చు. నీతి నిజాయితీగా బతకాలని శాసించు. ఈ సమాజం మార్పు రావాలని ఆశించు. మాకు కవితను వినిపించినటువంటి సురేంద్ర గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.